అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుకను ప్రారంభించింది. అయితే ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇసుక దోపిడీకి సంబంధమే ఉండటం లేదు. వైసీపీ హయాంలోని తొలి 6 నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయం ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేయడంతో పాటు నూతన పాలసీ తెస్తామన్నారు. కానీ దాదాపు 6 నెలలు రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఈ కొరతను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోయారు. అందిన కాడికి ఇసుక తోడుకోవడంతో పాటు భారీ రేట్లకు అమ్ముకోవడంతో నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో భవన నిర్మాణ కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పనిలేక కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పట్లో వైసీపీ ఇసుక విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు జట్టు కట్టాయి. ఉచిత ఇసుక అంటూ నానా హడావిడి చేశాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించామని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే నేటికి ఉచిత ఇసుక ఎండమావిగానే ఉందని వినియోగదారులు వాపోతున్నారు. వైసీపీ హయాంలో టన్ను 650 నుంచి 1000 రూపాయలు ఉండగా ఉచిత ఇసుక ఇస్తున్నామని చెబుతున్న కూటమి సర్కార్లో 1500 నుంచి 2000 వరకు ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుత ఇసుక విధానం అటు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ఇటు వినియోగదారుల్లోనూ సంతృప్తి లేకుండా పోయిందంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక లభించిన ధర కంటే 60% వరకు అధికంగా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. స్టాక్ పాయింట్లలో ఇసుక లేకపోవడం ఓ కారణం కాగా గత ప్రభుత్వ హయాంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరగటం లేదని నివేదికలు ఇచ్చిన కలెక్టర్లపై సుప్రీంకోర్టు మండిపడింది. ప్రస్తుతం కూటమి సర్కార్ ఆ కలెక్టర్లు అప్పుడు తప్పుడు నివేదికలు ఇచ్చారని పేర్కొంది. దీంతో ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్లు సంతకాలు చేయాలంటే జంకుతున్నారు. అటు ప్రభుత్వానికి కూడా సహకరించడం లేదు. ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో ప్రైవేట్ సంస్థలతో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి 1000 కోట్లు సంపాదించారు. దీంతో సామాన్యుడు మొదలుకొని పై స్థాయి వరకు ఆ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు కూటమి సర్కార్ సమగ్ర ఉచిత ఇసుక పాలసీ ఇంకా ఇవ్వకపోవడంతో మరీ అలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఉచిత ఇసుకపై రివ్యూలు నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 19న ఇసుక ఆన్లైన్ బుకింగ్ కోసం వెబ్ పోర్టల్ను సైతం ప్రారంభించారు. ఈ పోర్టల్ ప్రారంభంతో రోడ్లపై ఇసుక లారీలు బారులు తీరటం ఆగిపోతాయని భావించారు. అయితే పోర్టల్ ఇలా ఓపెన్ చేసిన అరగంటలోపే స్టాక్ అంతా ఖాళీ అవుతున్నట్టు చూపించడంతో అలా బయటకొచ్చిన ఇసుక డబుల్, ట్రిపుల్ రేట్లకు బ్లాక్ లో అమ్ముడుపోతోంది. దీంతో కూటమి సర్కార్ ఉచిత ఇసుక కంటే జగన్ సర్కార్ నగదు ఇసుకే తక్కువ రేటుకు వచ్చేదనే వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా రాకుండా ఉచిత ఇసుకను అందించాలని చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆచరణలో మాత్రం అమలు కావటం లేదు. దీంతో ఇసుక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో కలుగుతున్న నెగిటివ్ అభిప్రాయాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు సంబంధిత శాఖ అధికారులు, మంత్రులను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని ఉచిత ఇసుక విధానం ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ ఎన్డీసీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఇసుక లభ్యత తవ్వకాలకు అనుమతి గురించి కీలక ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న రీచ్లు, ఇసుక గురించి వివరాలు సేకరణ చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలను వీలైనంత తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇసుక దొరకడం లేదనే సమస్యను అధిగమించేందుకు మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ ప్రక్రియతో ఇసుక తవ్వకాలు చేపట్టాలని భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా కఠినంగా వ్యవహరించాలని, అధిక ధరకు ఇసుక అమ్మేవారిపై కఠినమైన కేసులను నమోదు చేయాలని నిర్ణయించారు. స్టాక్ యార్డు నుంచే వెళ్లే ప్రతి వాహనానికి జీపీసీ ట్రాకింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అటు పట్టా ల్యాండ్స్ లో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కూటమి సర్కార్ ఎన్ని సమీక్షలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సాక్షాత్తు ఓ మంత్రి కార్యాలయ నిర్మాణానికి స్లాబ్ వేయడానికే ఇసుక దొరకటం లేదు. దీన్ని బట్టే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ఇసుక ధర మూలంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వాపోతున్నారు.